ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం సౌందర్య లహరిలోని 4వ శ్లోకము సాధన అయితే చేద్దాము. ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే సామ్రాజ్య సిద్ధి పదవి భాగ్యము మనకి ఎటువంటి ఫలితం కలుగుతుందని చెప్తూ ఉన్నారనమాట. అయితే ఈ శ్లోకము ఎక్కడ ఏ విధంగా పద విభాగం చేసుకోవాలి, ఎక్కడ ఆపి ఎక్కడ మనం చదువుకోవాలి అనేది అయితే విందాము. చాలా మందికి ఉచ్చారణ ఏ విధంగా పలకడం రాదనమాట. అలాంటి వారి కోసం ఈ రోజున మనము సాధన అయితే చేద్దాము. ముందుగా శ్లోకం విని తర్వాత ప్రతి పాదానికి కూడా మనము సాధన అయితే చేద్దాం. ముందుగా అవతారికలు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకం గురించి. ఇతర దేవత అందరూ చేతులతో అభయముద్రను వరద ముద్రను ధరించి ఉంటారు. శ్రీదేవి మాత్రం చేతుల్లో అభయ వరద ముద్రను ధరించలేదు. అభయ వరద ముద్రలు ధరించి అభయం ఇస్తానని వరాలు ఇస్తానని చెప్పే దేవతలు విడిచిపెట్టి శ్రీదేవిని ఉపాసించడం వల్ల ప్రయోజనం ఏంటో ఈ శ్లోకంలో శంకరులు వివరించారనమాట. ముందుగా మనము 4వ శ్లోకము అయితే విందాం. त्वदन्ध्यः पाणिभ्या मभयवरदो दैवतगणा त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकानां तव हि చరణావేవ నిపుణౌ. ఇది శ్లోకము. అయితే మొదటి లైన్ అయితే మనము సాధన అయితే చేద్దాము. త్వదన్యః తాకి వావొత్తు, ద నాకి యావత్తు, పక్కన విసర్గలు. త్వదన్యః పాణిభ్యా, పాకి ఆకారము, నాకి ఇకారము, భాకి ఒత్తుంది, ఆకారం ఉంది, యావత్తుంది. త్వదన్యః పాణిభ్యా. తర్వాత మభయ, మా భాకి ఒత్తుంది, యా వ ర దో దాకి ఓకారం, మభయ వరదో. తర్వాత దైవత గణ, దాకి ఎకారము ఐకారము, వ త గణ దైవత గణ. ఇక్కడ మీకు చూపించాను కదా, పక్కన విసర్గలు ఉన్నాయి, అలాగైనా చదవచ్చు. దైవత గణ అలాగైనా చదవచ్చు. మళ్ళా ప్రాక్టీస్ అయితే చేద్దాం. త్వదన్య పాణిభ్యా, త్వదన్య పాణిభ్యా, త్వదన్య పాణిభ్యా మభయ వరదో, మభయ వరదో దైవత గణ, మభయ వరదో దైవత గణ, మభయ వరదో దైవత గణ. మళ్ళా ప్రాక్టీస్ చేద్దాం. మొదటి లైను త్వదన్య పాణిభ్యా మభయ వరదో దైవత గణ, త్వదన్య పాణిభ్యా మభయ వరదో దైవత గణ.
నేర్చుకునేటప్పుడు చాలా నెమ్మదిగా నేర్చుకుంటే మనకి బాగా వచ్చిన తర్వాత కొంచెం స్పీడ్‌గా చదవడం అలవాటవుతుందనమాట. ముందుగా స్పీడ్ చదివామనుకోండి తప్పులొస్తాయి. నెమ్మదిగా చదివితే కొంచెం సమయం పట్టినా మీకు బాగా చదవడం వస్తుంది. త్వదన్యః పాణిభ్యా అభయవరదో దైవతగణ. తర్వాత రెండవ లైన్ అయితే సాధన చేద్దాం. త్వమేకా, సాకి తావత్తు వావత్తు, మాకి ఏకారం, కాకి ఆకారం. త్వమేకా నైవాసి, నాకి ఎకారము ఐకారం, వాకి ఆకారం, సి సాకి ఇకారం. త్వమేకా నైవాసి, త్వమేకా నైవాసి, త్వమేకా నైవాసి. ఇక్కడ ప్రకటిత వరాభీత్యభినయ, ఇక్కడ మొత్తం ఒకేసారి పలికేయాలన్నమాట. ముందుగా నేర్చుకునేటప్పుడు మనం పదం విడదీసుకుని చదువుకోవడం తప్పు లేదు. బాగా వచ్చిన తర్వాత కలిపైతే చదవండి. ప్రకటిత, పాకి రేబకారము, క టాకి ఇకారము, త ప్రకటిత. వరా, రాకి ఆకారము, వరా భి, బాకి ఈకారము కింద ఒత్తుంది, వరాభి, తాకి యావత్తు, వరాభీత్యభి, బాకి కారము కింద ఒత్తుంది, వరాభీత్యభి నయా, యాకి ఆకారము. ప్రకటిత వరాభీత్యభి నయా, ప్రకటిత వరాభీత్యభినయ. నేర్చుకునేటప్పుడు ఇలా విడదీసి చదువుకోండి, ఈజీగా మీకు వస్తుంది. త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ, త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ, త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ. మూడో లైన్ అయితే సాధన చేద్దాం. భయాత్రాతుం, భాకి ఒత్తుంది, యాకి ఆకారం ఉంది. త్రాతుం, తాకి ఆకారము, తావొత్తు రేవకారము, తాకి ఒకారము సున్నా. భయాత్రాతుం, భయాత్రాతుం, భయాత్రాతుం. దాతుం, తాకి ఆకారము, తాకి ఒకారము సున్నా. దాతుం, తేలిగ్గా పలకండి, ఒత్తులు లేవు. భయాత్రాతుం దాతుం. ఫలమపి చ, ఒత్తు ఫ, ఫ ఫలమపి, ఫలమపి చ, రెండు పెదవులు కలపండి, ఫ అవుతుంది. ఇక్కడ ఫ అనకూడదు. ఇక్కడ మనం తెలుగులో ప ఫ అంటాం కదా, ఇక్కడ సంస్కృతంలో రెండు పెదవులు కలిపి ఫ అనాలన్నమాట. ప ఫ అలా అనకూడదు. ప ఫ అలా రావాలి శబ్దం గట్టిగా అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఫలమపి చ, ఫలం అలా రావాలి. ఫలమపి చ వాంఛాసమధికం, ఫలమపి చ వాంఛాసమధికం. శరణ్యే, ఇక్కడ శరణ్యే అనేది ఉంది కదా, శంకరులో ష అన్నమాట. శరణ్యే లోకానా, లాకి ఓకారం, కాకారము, నాకి ఆకారం పక్కన సున్నా. లోకానాం, లోకానాం అలా రావాలి. శరణ్యే, శరణ్యే లోకానాం, శరణ్యే, శరణ్యే లోకానాం. తవహి, తవహి ఇక్కడ దీర్ఘాలు లేవు. తవహి చరణావేవ, చరణ నా నా అణ అనమాట. చరణ నాకి ఆకారము, చరణ
వేవ చరణావేవ చరణావేవ వాకి ఏకారం చరణావేవ నిపుణౌ చరణావేవ వాకి ఆకారం లేదు కదా, తలకట్టే ఉంది. అక్కడ తేలిగ్గా పలకాలి. చరణావేవ నిపుణౌ. అర్థమైందండి? ఈ విధంగా మనం సాధన చేయాలి. ఇప్పుడు మొత్తము శ్లోకము సాధన అయితే చేద్దాం. త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయాం భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఇంకొకసారి సాధన చేద్దాము. త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఇది శ్లోకం అన్నమాట. ఈ విధంగా పదవిభాగం చేసుకుని మనము పారాయణ అయితే చెయ్యాలి. ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే సామ్రాజ్య సిద్ధి పదవి భాగ్యము కలుగుతుందని, ఇటువంటి ఫలితం ఉంటుందని చెప్తూ ఉన్నారు. నైవేద్యము పసుపు అన్నం అన్నమాట. తర్వాత 16 రోజులైతే మనము జపమైతే చెయ్యాలి. రోజుకి 1000 సార్లు జపనైతే పారాయణ అయితే చెయ్యాలన్నమాట. ఈ విధంగా చేస్తే సామ్రాజ్య సిద్ధి పదవి భాగ్యము కలుగుతుందని చెప్తూ ఉన్నారనమాట. తర్వాత మనం 5వ శ్లోకం గురించి అయితే సాధన అయితే చేద్దాము. అంతవరకు స్వస్తి. ఆ అమ్మవారి కరుణా కటాక్షములు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.